అలా తాళం చెవు నీ చేతిలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకూడదు. నా చేతిలో ఎక్కడ తాళం? ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటా కుదరా? నేను తెస్తాను. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది మర్చిపోయావన్నమాట. పిచ్చి వెధవా, కూర్చో. నాన్న అన్నా, లాకర్ తాళం చెవు నేను ఎక్కడ పెట్టాను? ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో. కదా నువ్వు ఆ తాళం చెవు అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టాలి. ఓ అంతే కదా, నువ్వు ఆ సంగతి మర్చిపో. కానీ అది నీ దగ్గర ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. దాసిన తర్వాత నా దగ్గర ఎందుకు ఉంటది? అయినా నీ దగ్గరే ఉంటది కదరా. ఎలా ఉంటది? దాచానుగా. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కదరా నువ్వు దాచేది. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. కంచగడతా తాళం చెవు ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో కదా. ఆ మందుల డబ్బా నుంచి తీసిన తర్వాత ఎక్కడ ఉంటది? నా చేతిలో ఉంటుంది. తర్వాత దాచేస్తానుగా. అప్పుడు ఎక్కడుందో నాకు తెలియదుగా. అది నీ చేతిలో ఉండబట్టే కదరా నువ్వు దాయగలిగావు. నేను దాయడం వల్లే కదా నా దగ్గర లేకుండా పోయేది. అది దాచేంత వరకు అది నీ చేతిలో ఉన్నట్టు నీకు తెలుసు కదరా. నా చేతిలో ఉంటేగా నా చేతిలో ఉన్నట్టు తెలిసేది. నా దగ్గర లేదుగా, దాచానుగా. రేయ్, ఇప్పుడు ఆ తాళం చెవు ఎక్కడుందిరా? మందుల డబ్బాలో. అది ఎక్కడ ఉండదు దొబ్బే. అంటే దాయద్దని కాదురా, మందుల డబ్బాలోంచి తీశాక అది నీ దగ్గర ఉన్నట్టే కదా. అవును. ఆ విషయమే ఎవరికి తెలియకూడదు అంటున్నా. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రామచంద్ర, నిన్ను చంపి నేను పర్మనెంట్ గా జైల్లో ఉండిపోతానా? రే, ఎట్లా జరగాలని జరుగుతుంది, వెళ్ళిపో. ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఒక్క మాట చెప్తున్నాగా. ఒక్క మాటలో చెప్పడం ఏంట్రా? 100 సార్లు చెప్పారా? అయినా నీకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోరా నా చూడ, వెళ్ళిపో. ఇన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైల్లో అర్థమైంది. నువ్వు వెళ్ళిపో. దీని కాపలా చేపల్లో పెట్టా. భయపడాల్సిన అవసరం లేదు. ఒక పక్క డబ్బు పోయేది ఏ గుంటలో ఉందో తెలియక నేను ఏడుస్తుంటే నీకు ఈ చెత్త క్లబ్బుల్లో పిచ్చి పిచ్చి కలిసి అవసరమా? పద ముందు దాని సంగతి చూద్దాం. ఆ బ్యాంక్ డబ్బు పోతే ఇంకో బ్యాంక్ లో కనవేద్దాం. दिन के पहले नेशनल बावर्ची बैंक में एक बहुत बड़ी चोरी हुई है। आज पुलिस ने आंध्रा के पेद्दकोटेश्वरराव नामक आदमी को गिरफ्तार किया है। पुलिस ने उन्हें रिमांड में भी भेजा है। इस जुर्म में उनके साथ और 2 आदमी और एक औरत के लिए पुलिस ने रेड अलर्ट अनाउंस किया है। इनके बारे में सूचना देने वालों को पुलिस ने 5 लाख का इनाम घोषित किया है। అయ్యా, ఆ పెద్ద కోటిగాడు అన్నం తింటున్నాడా, పొలం తింటున్నాడా? వాడు పోలీసులకు మన గురించి మొత్తం చెప్పేశాడంట. పోలీసుల పహారా కూడా మొదలైంది. ఇక మన బతుకు బ్రెడ్ బటర్ జామే. ఓంప్రదంగా పోలీస్ సైరన్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? భయ్యా, ఈ గెటప్పుల్లో మనల్ని ఎవరైనా గుర్తుపడతారంటావా? సమస్య లేదు భయ్యా, నిన్ను నేనే గుర్తుపట్టలేదు. తమరు ఎవరండి బాబు? ఈ ఇంగ్లీష్ ఎవడు కనిపెట్టాడో గానీ దుంపదగ్గ ఒక్క ముక్క అర్థమై చావడం లేదు. ఇంగ్లీష్ తెలిసినోడు ఎవడైనా కనపడితే బాగున్నే. నేను చెప్తున్నాను కదా భయ్యా, ఎవరు గుర్తు? ఎవరది? రమేష్ లా ఉన్నాడే. రే రమేష్! గుర్తుపట్టేశాడు. కూచోళ్ళ గెటప్ లేంట్రా, ముష్టోళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి వాళ్ళగా. థ్యాంక్స్. బ్యాంకు దొంగలా లేంగా. అదే పైన మంచు తలకు తగిలితే వస్తుందని ఈ పాగా. రాత్రిపూట ఈ నల్లకాళ్ళు చూడంటావా? మెడ్రాస్ అయి బెంగళూరు గుండా బాంబే వచ్చేసినట్ట, అందుకని. అది సరే గాని రాజా గారు మనోడు అమెరికా నుంచి టెలిగ్రామ్ ఇచ్చాడు, కొంచెం చదివి పెట్టు. కమింగ్ ఆన్ 18th of this month మీ మనోడు 18వ తారీఖున అమెరికా నుండి వస్తున్నాడంట. అంటే ఎల్లుండి? మంచి శుభవార్త చెప్పావు బాబు. శివయ్య, అయ్యా, ఈ అబ్బాయికి నా అకౌంట్ లో ఒక ప్యాకెట్ చాక్లెట్స్ ఇవ్వు. అలాగే. అన్నట్టు ఎయిర్పోర్ట్ కి కారేమని పంపించమన్నాడు బాబు. ఎయిర్పోర్ట్ కారేం పంపించొద్దనండి, డైరెక్ట్ గా వచ్చేస్తానంట. చాలా సంతోషం బాబు. శివయ్య బాబు, నేను వస్తాను. 6 నెలల తర్వాత వస్తానని వాళ్ళ మనం టెలిగ్రామ్ ఇస్తే
రేపే వస్తాడని మార్చి చదివావేమిట్రా? నేనేం చేసినా ముందు చూపుతోనే చేస్తాను భయ్యా. ఆ మనవడు రేపే వస్తాడు. ఎలా వస్తాడు? వాడు రాడు, వాడి ప్లేస్ లో నువ్వు వెళ్తావు. నేనా? ఈ తలకాయలు మార్చే ప్లాన్ నా వల్ల కాదు. ఈ ప్లాన్ క్యాన్సల్. ఈ ఆలోచనలో వద్దనేది. చూడు భయ్యా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో తలకాయలు మార్చకపోతే మనం చేసిన ఘనకార్యానికి మన మెడకాయలు ఎగిరిపోతాయి. ఎలాగైనా రాజుగారి కొంపలో పాగా వేస్తేనే మనం బతికి బయటపడతాం. అర్థం చేసుకో. చచ్చ ఈ బొంబాయిలో ఓం ప్రదంగా ఏమని అడుగు పెట్టాను గాని వేసే ప్రతి అడుగు జైలు వైపే పెడుతోంది. స్వామి, ఇన్నేళ్ల తర్వాత నా మీద దయ కలిగిందయ్యా నీకు. ఇప్పటికీ మా మనవణ్ణి మా దగ్గరికి చేరుస్తున్నావా? ఎవరది? భయ్యా వెళ్ళు. कौन है? कोई भिखारी है तो आज नहीं, कल आना. అబ్బా భయ్యా, ఆ ముసలోడు మనం ముష్టోడు అనుకుంటున్నాడు. బుజ్జి నేను చెప్పయ్యా. ప్లీజ్ ప్లీజ్ భయ్యా, చెప్పు. ఎవరు? నేను బుజ్జిని తాతయ్య. బుజ్జి వచ్చేసావా నాయన? నాయన జగదీశ్వరి, జగదీశ్వరి. ఏంటి భయ్యా ఇది? ఒరే రమేష్, అబద్ధాలని చెనెక్కుతూ ఆకాశంలోకి వెళ్తున్నాం. అక్కడి నుంచి జారితే పడేది పాము నోట్లోనే. ఆ తర్వాత మనల్ని ఎవరూ కాపాడలేరు. ఆ మొక్క ముందే చెప్పాల్సింది. నిండా మునిగా చల్లండి భయ్యా. ఒరే, ఆ పెద్ద ఆయన్ని చూశాక మోసం చేయడానికి మనసు రావడం లేదా? పాపం అసలే కళ్ళేనివాడు. ఇలా అందరి మీద జాలి చూపిస్తూ పోతే మన గతి గంగావతే. ఎదిగిన బిడ్డను చూసుకోవడానికి కళ్ళు లేకుండా పోయే ఎంత దురదృష్టవంతురాలండి. బాబు, బుజ్జి, రా, దగ్గరికి రా. నీకోసం ఉదయం నుండి ఎదురు చూస్తున్నా. ఎంత పెద్దవాడివైపోయావు. చాలా ఎత్తెదిగిపోయావు బాబు. అయినా ఈ ముసలి వాళ్ళను గుర్తు పెట్టుకుని మరీ వచ్చావు. నా బాబే, చాలా సంతోషం. ఇది ఒక్కసారి నానమ్మ అని పిలువు బుజ్జి. ఒక్కసారి పిలువు బాబు. నానమ్మా. ఎవరు? ఎవరది? ఇంతకు ముందు నేను విన్న గొంతు కాదే. బుజ్జి, నీతో ఇంకెవరైనా వచ్చారా? నేనే తాతయ్య. సంతోషంతో గుంగురు బొంగురు. సారీ ఎక్స్క్యూజ్ మీ, గొంతు బొంగురు పోయింది. స్థల మార్పిడి జరిగింది కదా. స్థల మార్పిడి అయితే పర్వాలేదురా, మనిషి మారితేనే ఇబ్బంది. లేదు తాతయ్య, నేను నిజంగా బుజ్జినే. కాకపోతే అప్పటికి ఇప్పటికి కొంచెం హైట్ పెరిగానంతే. అమెరికా నీళ్ళకి బాగా తెల్లబడి ఉంటావుగా. యా యా, మీకు తెలియదు గాని ఇప్పుడు నేనంతా తెల్లబోయాను. తెల్లబోయావా? అదే తెల్లబడ్డా. రా బాబు లోపలికి. ఇంకా నీ దగ్గర చాలా కబుర్లు వినాలి. అమెరికా విషయాలన్నీ నా దగ్గర చెప్పాలి. నాయనమ్మా. ఏంటి బుజ్జి? నేను వెళ్ళి ట్రంక్ పెట్టి తీసుకొస్తాను. సరే సరే. ఏమండి, ట్రంక్ పెట్టంటే? ఏమీ లేదు, సూట్ కేసునే ట్రంక్ పెట్టాను కూడా అంటారు. లంకంత ఇంట్లో దిక్కులేని పక్షుల్లా మమ్మల్ని వదిలిపెట్టి నువ్వెక్కడో ఉండడం న్యాయంగా ఉందా బాబు? అంటే మీకు సైనికులు లేరా? సైనికులా? అదే సర్వెంట్స్. సర్వెంట్సా? మొన్నటి వరకు శాస్త్రాన్ని ఒక తాగుబోతే అదొండి పనిలో పెట్టాం. వాడు తాగి న్యూసరీ చేయటమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మి తాగటం మొదలు పెట్టాడు. లాభం లేదని ఇంట్లో నుంచి తరివేసేసి. శాస్త్రి అంటే అదే అప్పుడప్పుడు నీకు ఉత్తరాలు రాస్తుండేవాడే. వాడు నాకెందుకు తెలీదు. మొన్న బ్యాంక్ నుండి వస్తుంటే చూశాను. ఏమిటి, శాస్త్రం చూసావా? వాడు రాసే ఇంగ్లాండ్ లెటర్ చదివాను. ఆహా. బుజ్జి, నువ్వు ఫోన్ లో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్న దానికి నీ గొంతులో చాలా మార్పుందే. టెలిఫోన్ వైర్ల డిఫెక్ట్ నాయనమ్మా. ఇండియాలోనే కాదు, అక్కడ కూడా తవ్వుతున్నారు గోతులు. తాతయ్య గారు. ఏమిటి బుజ్జి? ప్రయాణ బడిలెక్కలు అలసిపోయినట్టున్నాను. పైకెళ్ళి 2 చెప్పులు పోసుకొస్తా. అలాగే. నువ్వేం మారలా. ఇదిగో ముంబైలో ఉన్న స్పెషల్స్ అన్ని తెప్పించాను. నువ్వేవీ వదలకుండా తినాలి. ఎందుకు తినం? 2-3 డేస్ అయింది తిని. ఇద్దరం కలిసే లాగించేస్తాం. ఇద్దరా? అదే ఇద్దరు కలిసి తినే తిండిని నేను ఒక్కడిని బొర్రు లాగించేస్తాను అని. ఏంటి భయ్యా ఇది? ఇక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని రిహార్సల్ చేయించి మరీ తెచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్రాణంతా పప్పులో కలిపి నిన్ను కమిట్ చేద్దామని వస్తే నా బాడీ వాళ్ళకిచ్చి నన్ను కమిట్ చేసావు. అసలు నేనేం చేశాను? సారీ ఎక్స్క్యూజ్ మీ. నువ్వేగా సొంత నాయనమ్మ సొంత తాతయ్య అయినట్టు వాళ్ళని కౌగులించుకున్నావు. వాళ్ళేమో అని ముద్దులు పెట్టుకున్నారు. ఏది ఏమైనా మన పనులు పూర్తయ్యే వరకు తెరచాటు నటన చేయాల్సిందే. బాడీ నాది, వాయిస్ నీది. నా వల్ల కదరా, కష్టం. ఇరికించేసావుగా. మనం తల దాచుకోవడానికి దోచుకోవడానికి సరైన ప్లేస్ ఇది.
లాంగ్ లైఫ్ కోసం వచ్చాంరా, మందు తాగితే షార్ట్ లైఫ్ అయిపోతుంది. అది సరే కాని భయ్యా, మన ఇద్దరిలో ఎవరు ఒంటరిగా దొరికినా రాజస్థాన్ ఎడారిలో ఒంట్ల మీద ఎక్కిచ్చేస్తారు. ఒరే రమేష, అయితే మన గతి గంగావతి అయిపోతుందన్నమాట. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.